హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి శెట్టి వ్లాగ్స్. ఏంటి ఈ వ్లాగ్కి కారణం ఏంటి అనుకుంటున్నారా? ఈ అమ్మాయి ఎవరో నాకైతే తెలియదు అని నేను చెప్పను, ఎందుకంటే నా కూతురు కాబట్టి నాకు తెలుసు. చూసారా చెయ్యి ఎలా లేపుతుందో, బాగా రౌడీగా తయారైంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రౌడీ అని. సో రౌడీ అనే దానికి సార్థకం చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇవాళ స్కూల్కి పంపించలేదని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. ఎందుకు వెళ్ళకూడదంటే నాకు తెలుసు, దానికి తెలుసు రీజను ఎందుకు వెళ్ళకూడదు స్కూల్కి అలా అని చెప్పేసి ఊరుకుంటుందా కామ్గా ఉండదండి. ఇప్పుడు వరకు ఫోన్ చూసింది. ఓకే సరే, స్కూల్కి వెళ్ళలేదు కదా, ఏం టైంపాస్ అవ్వట్లేదులే అని చెప్పేసి ఫోన్ చూసిందిలే అని నేను అనుకున్నా. చూడండి, నేను ఇందాటి నుంచి పిలుస్తున్నా, ఏమన్నా లేసింది చూడండి. వీడియో కోసం జస్ట్ ఒక సెకండ్ కూర్చుంది, తర్వాత ఇక పడుకుంటూ పోయింది అన్నట్లే బాబాయ్. రైట్, అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను దీన్ని కొడితే ప్రతిసారి తిడితేనేమో మా నాన్నకి చెప్తానంటది, కొడితే వాళ్ళ నాన్నకి చెప్తానంటది. ఇక పొద్దుగూకులు నన్ను బెదిరించడమేనా? ఎలా చేయాలి ఈ అమ్మాయితో చెప్పండి? అదేమంటే అది చెయ్యి అడ్డం పెట్టేసుకుని నవ్వుతుంది ఇలాగా. ఇలా ఉన్న అమ్మాయిని ఏం చేద్దాం? మీరు నాకు కామెంట్ చేయండి, చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఏం చేద్దాం ఈ అమ్మాయిని? కొంచెం కూడా బాధ్యత అనేది తెలియదు. అది చూసారా, అప్లోడ్ చేయొద్దండి మళ్ళీ. అంటే ఇప్పుడు నేను వీడియో తీసుకుంటాను అప్లోడ్ చేసుకోవడానికే కదా, అవునా కదా? పాపం అమ్మాయికి సాటర్డే వచ్చేటప్పటికి సెలవు రావడము, తినకి సెలవు రావడము ఏదో జరుగుతుంది. సో రేపు సాటర్డే వచ్చేటప్పటికి ఏకాదశి వచ్చింది, తొలేకాదశి వచ్చింది. సో ఆ రోజు స్కూల్ అయితే 99% ఉంటుంది. బై లక్, లేకపోతే మనం చేసేది ఏం లేదు. ఎందుకు స్కూలు ఉంటుంది లేనిది చెప్తున్నానంటే, పాపం అమ్మాయికి సాటర్డే టీషర్ట్ వేసుకోవడానికి టైం సెట్ అవ్వట్లా. సాటర్డే రోజే ఏదో ఒకటి వస్తుందన్నమాట మాకు. సో ఈ సాటర్డే అన్న నేను టీషర్ట్ వేసుకొని వెళ్తాను అంది. లేదు, నువ్వు సివిల్ డ్రెస్ వేసుకోవాలి అని చెప్పేసి నేను అన్నాను అనమాట. అలా అన్నానని చెప్పేసి ఇది ఇలా అలిగి పడుకుందనమాట. అలగపోతే మరి వీడియోలోకి రా. చూసారా? ఇప్పుడు మీరే చెప్పండి, మా అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంది కదా, నైట్ డ్రెస్ అదంతా చాలా బాగుంది కదా, బాగుందా లేదా? అది అటు వెళ్ళిపోయింది అనమాట. అంటే అటు వెళ్ళిపోతే నేను వెళ్ళలేనా? నేను వెళ్ళగలను కదా, వెళ్తాను, నో ప్రాబ్లం. నువ్వు ఇటు వస్తే బాగుండిద్ది, లేదనుకో నేను ఇంకా బాగా మాట్లాడతా ఎక్కువగా రా. చూడండి ఎలా నవ్వుతుందో, ఎక్కిలి నవ్వంతా నవ్వుద్ది అనమాట. వేషాలన్నీ వేస్తుంది మామూలుగా. ఇప్పుడు ఏదైనా ఆన్లైన్లో చూసిందంటే అది పెట్టిందాక భలే సతాయిస్తుంది, మామూలు కాదనమాట. పెద్ద బ్రహ్మరాక్షసి అయిపోయింది నాకు. ఇది మామూలు రాక్షసి కాదు, బ్రహ్మరాక్షసి కూడా తక్కువ. నిజంగా రౌడీయే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే యాక్చువల్గా. పాపం మా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు, 9th క్లాస్కి వచ్చాడు కదా. పాపం మమ్మీ నాకు వర్క్ రాసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం సరిపోతుంది మమ్మీ అని అంటాడు. ఇంటికి రాగానే పాపం స్నానం చేసేసి చక్కగా కొంతసేపు ఫోన్ చూసుకుంటాడు అనమాట. మళ్ళీ అని ఎక్కువసేపు ఏం చూసుకోలే, ఓవర్గా కొంతసేపు చూసుకొని ఇంక అక్కడ పెట్టేసి మళ్ళీ ఏదైనా స్టడీ ఉందనుకో చూసుకుంటాడు అనమాట. చూసుకొని అప్పుడు మళ్ళీ టీవీ చూస్తాడు కాసేపు. వాడు చూసేదల్లా ఇవే ఎక్కువ చూస్తాడు. ఏదంటే షించాన్ ఒకటి, మోటు పతులు, డోరేమాన్ చూస్తాడు. ఎందుకు డోరేమాన్ అన్న షించాన్ అన్న నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. వీళ్ళతో పాటు నాకు కూడా ఇష్టం పెరిగిపోయింది. నేను ఇంత వీడియో చేస్తున్నానని పోయి అది అక్కడ పడుకుంది, దొంగ మొహంది. రమ్మంటే రావట్లేదు అనమాట. అదే అంటే నువ్వు కనపడి చాలే, నీ ముందు నేను కనిపించట్లేదు అని నేను మాట్లాడుతుంది. ఎందుకంటే తను నా మీద కలర్ కదా, సో అందుకని తన ముందు నేను కనిపించట్లేదంట. ఏం పర్లేదు, నేను నవ్వుపైనా ఏం కాదులే అమ్మా అని చెప్పేసి నేనైతే ఇలాగా, అది విన్నారా, ఎక్కించండి అండి. ఎక్కడికి ఎక్కించాలో తెలియదు. ఇప్పుడు అంత ధైర్యం ఉన్న అమ్మాయి అయితే రావాలి కదా వీడియోలోకి. అవతల మంచం మీదకి ఎందుకు వెళ్ళింది మీరే చెప్పండి? అవతల మంచం మీదకి వెళ్ళకూడదు కదా. అది నేను అదే చెప్పాను కానీ ఆ మంచం మీద పడుకొని పెద్ద ఫోర్స్ పడుతుంది. వీడియోస్లో అన్నీ వచ్చేస్తాను, అలా పడుకుంటే బాగోదు కాబట్టి లేచి చెప్పు. ఇంతకీ మా పాపాయికి ఫేవరెట్ హీరో ఎవరో అడగమంటారా? పాపాయి నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు. ఫేవరెట్ హీరో ఎవరో చెప్తే బాగుండిద్ది. మా పాపాయి ఫేవరెట్ హీరో ఎవరంటే రామ్ చరణ్ అండి. రామ్ చరణ్ అంటే చెవు ముక్కు అన్నీ కోసేసుకుంటుంది మా అమ్మాయి పాపం, అంత పిచ్చ ఫ్యాన్ అనమాట. హీరోయిన్ వచ్చి అడిగి సమంత అంట. సమంత స్మైల్ బాగుండిద్దంట. సమంత అంటే చాలా ఇష్టం అంట.
తన ఫేవరెట్ గాడి కృష్ణయ్య. కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అంట. నేను లెగవడంతో గోవిందా గోవిందా అని మొదలు పెడతాను ఆ డే మొత్తం. అలాగే ఆ డే ముగించే రోజు కూడా గోవిందా అని ముగిస్తాను అనమాట. నేను గోవిందా అని స్టార్ట్ చేస్తే ఆమె కృష్ణ అని స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇక మా బాబు ఉన్నాడంటే శివయ్య అంటాడు. ఆల్మోస్ట్ మై ఫేవరెట్ గాడ్ ఈస్ గోవిందా గోవిందా గోవిందా. ఆయన లేనిదే సృష్టి లేదనిపించింది యాక్చువల్గా. నిన్న నేను శ్రీకాంత్ మూవీ ఒకటి చూశాను, మూవీ బ్లాస్ట్లో చూశాను అనమాట. నేను యాక్చువల్గా మిడిల్ క్లాస్ మిస్టరీయో ఏదో ఉంది, మిడిల్ క్లాస్ కష్టాలు. శ్రీకాంత్ది లయ హీరోయిన్ అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిగా చేశారు. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. స్వామివారి పాదాలు చూడగానే స్వామివారి నిజంగా మనకి దర్శనం ఇస్తున్నారేమో అని అనిపించింది అనమాట నాకైతే. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీ అయితే చూసేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి మూవీ మాత్రం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.